రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకు ఊపిరిపోస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు చెరువుల్లోకి భారీగా వరద పోటెత్తుతుంది. చాలా ప్రాంతాల్లోని చెరువులు మత్తడి దూకుతున్నాయి. దీంతో స్టేట్లో వరి నాట్లు పుంజుకుంటున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడడంతో ఇన్నాళ్లుగా ఉన్న లోటు వర్షపాతం దాదాపు కవర్ అయింది. ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిర్పూర్ టీ మండలంలోన లోనవెల్లిలో 5.7 సెంటీమీటర్ల వాన పడింది. ఇక బెజ్జూరులో 5.2, పెంచుకలపేట మండలం ఎల్కపల్లిలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. మిగతా జిల్లాల్లో రోజంతా ముసురు కమ్మేసింది. ములుగు, కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని, ముర్రేడు, జిల్లేరు, తాలిపేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లోనూ పలు చోట్లలో లెవెల్ వంతెనలు మునిగిపోయాయి. రాష్ట్రానికి వారం రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నట్లు హెచ్చరించింది. ఇక అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఒక ద్రోణి కొనసాగుతుంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వెదర్ డిపార్ట్మెంట్. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా, వరంగల్, హనుమకొండ, జనగామ, మెదక్, కామారెడ్డి జిల్లాల వర్షాలు పడనున్నాయి. శనివారం అన్ని జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఆదివారం 19 జిల్లాల్లో, సోమవారం 28 జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది.